నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చర్చ. నిజాంపేట్లో హైడ్రా కూల్చివేతలు, రోడ్డుకు అడ్డంగా ఉన్న షెడ్ల తొలగింపు. పదకొండవ రోజుకు చేరుకున్న రెస్క్యూ, జీపీఆర్ ఆధారంగా సెర్చింగ్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ కౌంటింగ్. కరీంనగర్ లో 2వ రౌండ్ లెక్కింపు పూర్తి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 2వ రోజు కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగింది. ఓట్ల వడబోత చేపట్టిన అధికారులు వాటిని కట్టలు కట్టారు. ఇక వాటిని అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందులో భాగంగా మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 6,697, కాంగ్రెస్ కు 6,673, బీఎస్పీకి 5,897 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నట్లు మొదటి రౌండ్ ఫలితాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 2వ రోజు కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగింది. ఓట్ల వడబోత చేపట్టిన అధికారులు వాటిని కట్టలు కట్టారు. ఇక వాటిని అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 6,697, కాంగ్రెస్ కు 6,673, బీఎస్పీకి 5,897 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నట్లు మొదటి రౌండ్ ఫలితాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ పర్యటించారు. అనపర్తిలో బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. కొలమూరుకు చెందిన రమణ కుటుంబానికి 10 లక్షలను అందించారు. దీంతో బాధిత కుటుంబం ఎమ్మెల్యేకు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని నిజాంపేట్లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తుంది. బాచుపల్లి పిఎస్ పరిధిలో ఇందిరమ్మ కాలనీలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇండ్ల ముందు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్లను తొలగించారు. మున్సిపల్ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు.
అసలు 5 నిమిషాలు టైం ఇవ్వలేదు సార్. జేసీబీలకి మీరే పెట్టి కింద పడిపోయినా ముగ్గురం నలుగురము. జేసీబీలతో నెట్టి పడేస్తున్నారు. ఇంద్రమ్మ కాలనీలో ఉండి ఇంద్రమ్మ కాలనీ వాళ్ళకు ఈ ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తుందా? గెలిపించుకున్నందుకు మాకు ఇది ప్రచారం చేసి కార్యకర్తగా ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తాడా? గత 15 సంవత్సరాలుగా ఇందిరమ్మ కాలనీలో బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించారని స్థానికులు వాపోయారు. కనీసం ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ టైలర్ దుకాణంలో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం కావడంతో సుమారు 70,000కు పైగా నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వెల్లడించారు. పక్కనే ఉన్న కాలనీ వాసులు ఇందిరమ్మ కాలనీకి సంబంధించి రోడ్డు ఆక్రమణలపైన ఫిర్యాదు చేయడంతోనే వీటిని తొలగించి వేయడం జరిగిందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. జేసీబీలతో నెట్టి పడేస్తున్నారు. ఇంద్రమ్మ కాలనీలో ఉండి ఇంద్రమ్మ కాలనీ వాళ్ళకు ఈ ప్రభుత్వం మాకు ఇంత అన్యాయం చేస్తుందా? గెలిపించుకున్నందుకు మాకు ఇది ప్రచారం చేసి కార్యకర్తగా ఉండి నాకు ఇంత అన్యాయం చేస్తాడా ప్రభుత్వం? అసలు 5 నిమిషాలు టైం. హైదరాబాద్ బాలానగర్లోని చెరబండరాజు కాలనీలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరుగుతోంది. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రకృతి వ్యవసాయంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా కలెక్టర్ చేతన్ హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సరియగు వాతావరణం ఉందని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్క రైతు దీన్ని వినియోగించుకోవాలని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం కానీ ఎరువు కావాల్సిన మైక్రోబియల్ యాక్టివిటీ ఏం కావాలో అవన్నీ కూడా అంతే కదండి. గతంలో చేయాల్సింది అంతే. మీరు మిగతా వాళ్ళు కూడా ఇంకా ప్రకృతి చూసుకుంటుంది అంతే కదండి. వాళ్ళు చేయలేదు అంతే కదా. ఇప్పుడు ఖాళీ ఎక్కడ ఖాళీ కూడా చేయించవచ్చు. ఎక్కడెక్కడ మీకు భూములు ఖాళీ ఉన్నాయి, పట్టాలన్నా ఎక్కడ ఖాళీ ఉన్నాయి, వాళ్ళందరికీ చెప్పి చేస్తే కూడా అయిపోతుంది. ఆర్ఎస్కేలో ఉన్న అగ్రికల్చర్ రెసిడెన్స్ అంతా కూడా పనిచేయాలి. అండ్ ఇట్లాంటి జిల్లాలో సత్యసాయి ఇట్లాంటి జిల్లాలో మనకి ఏంటి అంటే తర్వాత చెప్పలేదు, తక్కువ వర్షం కాబట్టి దీనికి ఒక మేనేజ్మెంట్ చేసుకుని దీన్ని ఆర్గనైజేషన్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. సో దాంట్లో మన పాత్ర ఏముంది. డిపిఎం గారు కూడా కంటిన్యూస్ ట్రైనింగ్లు పెడతారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ పెడతాం అనుకుంటున్నారు. ప్రతి మండలంలో కాకుండా లిస్ట్ అనేది కావాలి. మోర్ ఇంక్రీజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్పినట్టు ప్రైవేట్ గా ఎవరు చేస్తారు వాళ్ళు ఐడెంటిఫై చేయండి. వాళ్ళు కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడితే వాళ్ళు మార్క్ విజిట్ చేస్తే చాలా ఊరిగా కొంతమంది యాడ్ అయ్యా ఉంటారు. ఇంకా చెప్పాలి ఏంటంటే ఖాళీ భూములు వద్దబోదు మీరు ఆ మురిగా కానీ ఇప్పుడు అన్ని వేసి ఉంటాయండి. 2-3 సంవత్సరాలు ఉంటుంది. చాలా మంది ఉన్నాడు బయట జరుగుతుంది. మురిగా మీకు ఎండలో బాగా వస్తుంది కదా. ఇంకా నీళ్ళు కూడా బాగా వస్తుంది. కొనుక్కొని వెళ్ళే వాళ్ళు కూడా ఉండదు. మార్కెటింగ్ దాదాపు బట్ ప్రొడక్షన్ అనేది లేదు. 100 days బ్యాక్ అంటే 100 days బ్యాక్ నుంచి జరిగింది. దాన్ని ఆర్గనైజ్ చేయండి. పాలక సిస్టమ్ నుంచి అవుతుందా ఎంత అవుతుంది ఏమన్నారు దాన్ని ఫాలో చేస్తారండి. దాని ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందండి? ఒక ఎకరానికి ఎంత కావాల్సి వస్తుంది? ఇవ్వాలి అవసరం మీకు రేట్ ఎక్కువ వస్తుంది. మీ మండల లెవెల్లో మీరు కూడా వెరిఫై చేస్తే మీరు కూడా ఒకసారి చూస్తే మండల ఊళ్ళో జస్ట్ మీ ఊళ్ళో మీరే కనుక్కోండి. చాలా మీకు తెలియకుండా చేసుకోవాలి చాలా మంది ఉంటారు. మీ దగ్గర లేకుండా చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వేరే ఉన్న వాళ్ళకి కొంచెం మోటివేట్ చేయగలరు. వాళ్ళు మీకు కూడా హెల్ప్ అవుతారు. మనమే చెప్తారా లేదు అన్ని కలిసి కూడా. ఇక్కడ 1 ఎకర్ ఉంటే 1 ఎకర్ ఉంటే మనకి ఫ్యామిలీ సబ్సిడీ అవుతుంది. ఫ్యామిలీ ఏడీఎంఎస్ ఎలక్ట్రికల్ వెహికల్ తెలంగాణ డీలర్ సంతోష్ కుమార్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సీతక్క ఏడీఎంఎస్ కు సంబంధించిన స్కామ్ లో 40,000 కోట్లను స్వాహా చేశారని సోషల్ మీడియాలో సర్కిల్ అవుతోంది. ఇది పూర్తిగా నిరాధారమని మీడియాకు తెలియజేశారు. ఊరు పేర్లోని పత్రికలు కొన్ని
40,000 కోట్ల స్కామ్ జరిగింది. అందులో ఏడిఎంఎస్ ఈ బైక్స్ మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ పాత్రపోయిన అని ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఫేస్బుక్ లో నా పేరు మీద, అందులో దానికి ఒకటే సబ్స్క్రైబర్ ఉన్నాడు, అది మీకు కూడా ఇప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నేనని, ఆ ఏడిఎంఎస్ ఈ బైక్స్ పేరు మీద ఒక 40,000 కోట్ల స్కాము చేసినట్టుగా, నేను రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు అనుచరునని, సీతకు చాలా దగ్గర అని చెప్పేసి టీఆర్ఎస్ కు సంబంధించిన కొన్ని ఫేస్బుక్ పేజీల్లో, ట్విట్టర్లలో, వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానళ్లలో చర్చితం అవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే, ఏడిఎంఎస్ ఈ బైక్స్ అనేది, అందులో నేను ఒక డీలర్ని మాత్రమే, తెలంగాణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్కి సంబంధించి నేను ఒక డీలర్ని మాత్రమే. ఆ కంపెనీ కర్ణాటకకు చెందినది. దాని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చేసి అశోక్ తంగడి. దానికి తాలూకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇందులో 40,000 కోట్ల స్కామ్ అంటే, కంపెనీ పూర్తి టర్న్ ఓవర్ వచ్చేసే 400 కోట్లు కూడా లేదు. కానీ 40,000 కోట్ల స్కామ్ అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈ కంపెనీకి వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగా 150 షోరూమ్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మన తెలంగాణలోనే ఆల్ ఓవర్ ఇండియాలో 1,500 షోరూమ్లు రన్ అవుతున్నాయి. మనం ఒక తెలంగాణలోనే 50,000 వెహికల్స్ మనం, అంటే ఆడమ్స్ ఈ బైక్స్ అనేది అమ్మడం జరిగింది. దీన్ని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం టిఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా దీని అనేది బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి వాటి మీద ఆల్రెడీ కంపెనీ తరపు నుంచి కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే ఇవి ఫార్వర్డ్ చేస్తున్నారో, ఫార్వర్డ్ చేసే వాళ్ళకి నుంచి కూడా లీగల్ నోటీస్, కేసు ఫైల్ చేయడం జరిగింది. దీని మీద ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే మేము అనేది డీజీపీ గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చి, కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్, దాని ప్రొసీజర్, దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. వారు ప్రాంతాలతో ఉండే అవకాశం ఉన్నాయనే దానిపై 1% ఆశలు ఉన్నప్పటికీ సొరంగంలో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో 8 మంది ఎక్కడున్నారో బీబీఆర్ మిషన్ తో గుర్తించిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అక్కడ నెలకొన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉండడమే దానికి ప్రధాన కారణం. ప్రమాదం జరిగి సొరంగ మార్గం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇక 14వ కిలోమీటర్ వద్ద పైనుంచి మట్టి, నీరు, బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలే ఉపద్రవం సంభవించింది. మహబూబాబాద్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జబర్దస్త్ ఫేమ్ బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి సేవలు అందించిన పలువురు మహిళలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో మహిళలు చేసిన సాంప్రదాయ పాటలు, నృత్యాలు, క్యాట్ వాక్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా చెప్పాల్సింది హ్యాపీ ఉమెన్స్ డే.
ఉమెన్స్ డే ముందుంది, మీరేంటి ఈ రోజు చేసుకుంటున్నారేమో అని అడుగుతారు. కానీ ఆ రోజు చేసుకుంటే గొప్ప ఉందండి. కాస్త ముందుగా చేసుకుంటే అందరి దృష్టిలో మా మహబూబాబాద్ పడుతుంది. మా మహబూబాబాద్ ఆడవాళ్ళందరూ, మహిళా మండలి వాళ్ళందరూ పడతారు. అందుకే ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు ఈ శైలజ్ గారు ప్రతిసారి నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కూడా అక్షర ఈవెంట్స్ నుంచి నేను ప్రతిసారి ముందుకు వస్తున్నాను. ఈసారి కూడా మృదుల యాంకర్ని తీసుకొచ్చాను, నేను వచ్చాను మీ అందరి ముందుకి. మామూలుగా కాదు, ఏదో తంబోలా అంటే ఒక చిన్న గిఫ్ట్తో సరిపోతుంది, కానీ ఇక్కడ అలా కాదు. బ్యాంకాక్ ట్రిప్తో ఎండ్ చేస్తోంది ఈవిడ, చిన్న విషయం కాదు. అలాగే ఢిల్లీ, ఆగ్రా ఇలాంటి ట్రిప్, ఇంకోటి సదరన్ ట్రావెల్స్ వాళ్ళది ఇంకొక ట్రిప్. అలా ప్రతి తంబోలాకి ప్రతి ట్రిప్పులు చాలా అద్భుతంగా సాయంత్రం 5 వరకు జరుగుతుందండి ఈ కార్యక్రమం. మొత్తం యాడ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇదిగో తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు, నెక్స్ట్ సదరన్ ట్రావెల్స్, అంబికా దర్బార్ బత్తి, ఇలా ప్రతి ఒక్కరు చాలా మంది అండి, పేరు పేరున అందరూ కూడా ఇక్కడ ఈవిడికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా ప్రతిసారి జరిగితే నిజంగా ప్రతి ఒక్కరూ ఆనందపడే విషయమేనండి. సో ఈ న్యూస్ కూడా మీ అందరికీ నేను ఇస్తున్నందుకు నాకు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు అంశాలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఔత్సాహికులకు ప్రోత్సాహకాలు అందజేయాలని కోరారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు వీలుగా మెగా మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలన్నారు. నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకారుల కోసం మినీ జెట్టీలు నిర్మాణం చేపట్టాలన్నారు. మాకు కోవూరు నియోజకవర్గంలో ఎంతో ల్యాండ్ ఉంది. ఏపీఐసి దగ్గర నుంచి, ఇస్కాన్ సెల్స్ దగ్గర నుంచి, అలాగే మాకు షుగర్ ఫ్యాక్టరీ 127 ఎకరాలు, అదేవిధంగా ఇస్కాన్ సెల్స్ 2700 ఎకరాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. దీనికన్నిటికీ కూడా వాళ్ళకి ఎంఎస్ఎంఈ వాళ్ళ తరఫున ప్రోత్సాహం ఇస్తే ఎన్నో పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మనకి ఒక్క నిరుద్యోగ యువతకి వీటికే కాకుండా మన రైతుల కోసం కూడా అవసరమయ్యే రాయలసీమ నుంచి నెల్లూరు మీదుగా ఒంగోలు వరకు మధ్యలో ఎక్కడ కూడా ఒక సరైన ఫంక్షనల్ మార్కెట్ యార్డ్ కూడా లేదు అధ్యక్ష. దీన్ని కూడా అందులో చేర్చి రైతులకు కూడా అండగా ఉండే విధంగా ఈ గోడౌన్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, అదేవిధంగా మత్స్యకారులకు కూడా, మాకు తీర ప్రాంతం ఎక్కువైన మత్స్యకారులకు కూడా తీర ప్రాంతం అంతా డెడ్జింగ్ చేయడంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు పడవలు నిలుపుకునేందుకు మినీ జెట్టీలు నిర్మించి మత్స్యకారులకు కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా అవగాహన కల్పించడానికి తప్పకుండా ఎమ్మెల్యేస్ తోటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఎంఎస్ఎంఈ ఆఫీసర్స్ని ఏ జిల్లాకు ఆ జిల్లా చేస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. మెదక్ జిల్లాలోని న్యాయస్థానాల్లో ఈ నెల 8వ తేదీన లోక్ అదాలత్లు నిర్వహించనున్నారు. జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తెలిపారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్పై ఒక ప్రకటన విడుదల చేశారు. We built an updates. Keep watching 4Sides TV.